4వ అధ్యాయము 15 నుండి 36 వరకు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినముల్లో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైన్ను విశ్రాంతి దినమందైన్ను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినములను గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. దేవుడి మన వెడికిల్లో ఈ వాక్యంను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞత. సునీల్ మోహన్ గారు వచ్చి లూకాసు వార్త 21 నుంచి అంశాన్ని చదవలసిందిగా కోరుకుంటున్నాం. రోజు ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి రెండవ వాక్య భాగము లూకాసు వార్త 21వ అధ్యాయము 20 నుంచి 24 వరకు చదువుకుందాం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య ఉండువారు వెలుపలికి పోవలెను. పల్లెటూళ్ళలో వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణీయులకు పాలిచ్చు వారికి శ్రమ. భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలమును సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. చదివిన ఈ యొక్క వాక్య భాగము మన మేలు నిమిత్తమే దీవించబడును గాక. వాక్యము చదువుటకు సమయం ఇచ్చిన పాస్టర్ గారికి థ్యాంక్ యూ సునీల్ గారు, గాడ్ బ్లెస్ యూ. మరి ఈ సమయంలో ఒక గమనిక, అనౌన్స్మెంటు. ఒక పేజ్ పనిచేయడం లేదట, పెద్దలు నాకు ఇప్పుడే మెసేజ్ పెట్టారు. కాబట్టి దయచేసి కలుగుతున్న ఇన్కన్వీనియన్స్కి ఇబ్బందికి సర్దుకోనండి. ఒక పేజ్ పనిచేయట్లేదు కాబట్టి దినము లైవ్ రన్ చేయడం కూడా పాసిబుల్ కాదని మీడియా టీం వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి రికార్డ్ చేస్తారు.
దయచేసి ఈ యొక్క ఇన్కన్వీనియన్స్ని భరించండి. దేవుని చిత్తమైతే మధ్యలో ఒక ఫేజ్ రావడం కూడా జరుగుతుంది. ప్రార్థిద్దాం. మరి ఈ సమయంలో ఆరాధన క్రమంలో ముందుకు వెళ్దాం. వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకోవడానికి కొంత సమయము స్తుతి ఆరాధనలో గడుపుదాం. పాటల ద్వారా దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. మన మధ్యనున్న యవనస్తుల బృందము వచ్చి స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. మొట్టమొదటి వారము గనుక యవనస్తులందరూ రావాల్సిందిగా ముందుకి కోరుకుంటున్నాం. మనమందరము లేచి నిలబడి ఆయన సన్నిధిలో ఆయనను స్తుతిద్దాం, ఆరాధిద్దాం. వారి యొక్క పాటలతో ఏకీభవిస్తూ దేవుణ్ణి కనపరుద్దాం. మనమందరము మన దేవుని స్తుతించుకుందాం. ఈ యొక్క ఆదివారం దినాన్న మన దేవుడు మనల్ని సజీవ లెక్కలుగా ఉంచి మనల్ని ఈ యొక్క భాగ్యం దయచేశాడు. మీరు చూసినట్లయితే ఛత్తీస్గఢ్లో 3 ఇయర్స్లోనే 9,000 కేసెస్ వచ్చాయంట. అంతమందిని అన్ని కేసెస్లో ఎన్నిసార్లు చంపారో. మనకు అట్లాంటి భాగ్యం లేదు, కానీ మన దేవుడు మనకి ఆ కృపనిచ్చాడు. గాడ్స్ వర్డ్ ఏం చెప్తుందంటే, అబ్రహాం జెనిసిస్ చాప్టర్ 12లో ఇంకా 20లో అబ్రహాం తన వైఫ్ కాదు నా చెల్లెలు అని అబద్ధం చెప్తాడు. తన కొడుకు ఐజాక్ చాప్టర్ 26లో తన వైఫ్ కాదు నా చెల్లెలు అని చెప్తాడు. జేకబ్ తన బ్లెస్సింగ్స్ తన తమ్ముడిని తీసుకుంటాడు. బట్ వీళ్ళు ఎంతగానో వ్యతిరేకంగా ఉన్న గాడ్ వాళ్ళని ఎంతో హై పొజిషన్లో ఉంచాడు. గాడ్ వాళ్ళని ఎక్సోడస్ 3 చాప్టర్ 15లో ఉంటుంది. గాడ్ ఆల్సో సెడ్ టు మోసెస్, సే టు Israelites, the God of fathers, the God of Abraham, the God of Isaac, the God of Jacob has sent me to you అని ఉంటుంది. వాళ్ళు ఇంత వ్యతిరేకంగా ఉన్నా కానీ వాళ్ళని ఆయన నామాన్ని కింద పెట్టుకున్నాడు. అంత గొప్ప ధన్యత వాళ్ళకి ఇచ్చాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనల్ని ఎన్నుకున్న దేవుడు. ఆయన కొరకు మనం జీవిద్దాం, ఆయన్ని మనం పూర్ణ మనసుతో స్తుతిద్దాం. ఈ యొక్క పాటతో ఆయన ఏమై ఉన్నాడో పరిశుద్ధుడుతో ఆయన స్తుతిద్దాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిస్తును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే.
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడు చవి చూడని సరికొత్తదైనా ప్రేమామృతం ముందెన్నడు చవి చూడని సరికొత్తదైనా ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా నాలో నా ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలో నా ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవే
నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. అవును మా దేవా, మీరెంతో అతి పరిశుద్ధమైన దేవుడవు, మీరెంతో గొప్ప దేవుడవయ్యా. మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకే వందనము. మిమ్మల్ని ఒక్క క్షణం వీడి ఉండలేమయ్యా. ఈ లోకం ఎంతో మోసకరమైనది, ఈ లోకం ఎంతో వ్యాధి కలిగినది. మమ్మల్ని మా కుటుంబాలని నాశనం పట్టించడానికి ఉందయ్యా. మా దేవా, మమ్మల్ని మా కుటుంబాల్ని కాస్తున్న దేవా మీకే వందనము. ప్రతి క్షణము మా తోడున్న దేవా మీకు వందనాలేసయ్యా. మా రాకపోకల నుంచి, మా హెల్త్ ఇష్యూస్ నుంచి ప్రతి విషయంలో మమ్మల్ని కాపాడిన దేవా మీకు వందనాలయ్యా. మమ్మల్ని సంవత్సరం అంతా కాపాడారు, ప్రతి క్షణం మమ్మల్ని కాపాడారయ్యా. ఎంతోమంది దేవా తండ్రి హాస్పిటలైజ్ అయ్యారు, ఎంతోమంది దేవా తండ్రి శోధనలు ఎదురిస్తున్నారు దేవా తండ్రి నాయనా. కానీ మమ్మల్ని అట్టి విధంగా ఉంచలేదయ్యా, మీకు వందనాలు. Psalms 91లో I will say the Lord, He is my refuge and my fortress, my God in whom I trust. మన కొండ మన కోట అతనే, మన దేవుడే. Surely He will save you from the fowler's snare and deadly pestilence. Fowler's snares అంటే కోడిని దాని పట్టుకోవడానికి మీదేస్తారు కదా, అలా సాతాను మన మీదకి, మన ఫైనాన్షియల్ ఇష్యూస్, నువ్వు దీని నుంచి బయటికి రాలేవు, ఈ అప్పుల నుంచి బయటికి రాలేవు అనుకుంటా అలా వేస్తాడు. మన పీస్ని, మన పేషెన్స్ని మన లైఫ్లో నుంచి తీసేస్తాడు, దాని నుంచి మనల్ని కప్పేస్తాడు. ఫర్ యంగ్స్టర్స్ లస్ట్ఫుల్ థాట్స్, లస్ట్ఫుల్ డిజైర్స్ని కప్పేస్తాడు. He won't make you see the world clearly. ఎంతమంది మనము మన హార్ట్స్ని, మన బ్రెయిన్స్ని డిఫైల్ చేసుకున్నాం. మన ప్రతి ఒక్కటి మనం గాడ్కి అగేన్స్ట్ చేసుకున్నాం. మా దేవా, మేము ఇప్పటి నుంచి మీ కొరకే ఉంటామయ్యా. మా హార్ట్స్, మా ప్రతి ఒక్క మా బ్రెయిన్ మీ కొరకు వాడతామయ్యా. దేవా, మేము ఈ యొక్క ఆరాధన మీకు అర్పిస్తామయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, మీరు మా తోడున్న దేవా మీకే వందనాలయ్యా. అలాగనే ఈ యొక్క పాట పాడుతూ ఆయన్ని స్తుతించి ఆరాధిద్దాం. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూసే ఘన కార్యములు నీ దయావలనే. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూసే ఘన కార్యములు నీ దయావలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు
నన్ను భరించుటకు నేనే మాత్రము మేము మాత్రము ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని మందను వెంటాడి తిరుగుచుంటినే మందను వెంటాడి తిరుగుచుంటినే సింహాసనమెక్కించి మైమరచితివే సింహాసనమెక్కించి మైమరచితివే నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నీ చూచెగల కార్యములు నీ దయావలనే నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నీ చూచెగల కార్యములు నీ దయావలనే ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము మేము మాత్రము నాలోచనలన్నీ చిన్నవై నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే నాలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే తాత్కాలిక సహాయము నే అడిగితినే తాత్కాలిక సహాయము నే అడిగితినే యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నిలిపితివే యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నిలిపితివే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచెగల కార్యములు నీ దయావలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచెగల కార్యములు నీ దయావలనే ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము మేము మాత్రము